మైనస్ అవుతుంది. నా పేరు శేష్ కుమార్. వివరాలైతే ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒంగోలులోని నెల్లూరు నరసింహం నందు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రారంభిస్తున్నట్టు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలిపారు. స్థానిక నెల్లూరు నరసింహం నందు ఆస్టర్ వైద్య సేవలు ప్రారంభిస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నల్లూరు రంగారావు, డాక్టర్ అరుణరావు, డాక్టర్ కార్తిక్ చౌదరి, డాక్టర్ వంశీ తదితరులు బాగున్నారు. శుభోదయం. ఇద్దరు కొంచెం క్వాలిటీ పర్సన్సే. అది ఆ హాస్పిటల్ కానీ ఈ హాస్పిటల్ కానీ క్వాలిటీ అంటే వాళ్ళకి ఇష్టం. సో ఆ క్వాలిటీ ట్రీట్మెంట్ అందించడానికి ఇద్దరు కలిసి ఈరోజు ఇక్కడ టైప్ తోటి రావడం జరుగుతుంది. దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకి కొంత ఈ హాస్పిటల్ కొంచెం సిటీకి దూరంగా ఉంది, ఇది కొంచెం సిటీలో ఉంది. ఇద్దరు కలిసి కొంచెం బెటర్గా ఎక్కువ మందికి సర్వ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ టైప్ జరిగింది. సో క్లినికల్గా మరిన్ని విశేషాలు తెలియజేయవలసిందిగా మా మెడికల్ డైరెక్టర్ శ్రీనివాస్ గారిని అండ్ ఐ రిక్వెస్ట్ మణిబాబు గారు ఐఎంఏ ప్రెసిడెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇప్పుడు మన ఐఎంఏ ప్రెసిడెంట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ మణిబాబు సార్ రేడియాలజీ సీనియర్ కార్యక్రమం సంబంధించి ఐ రిక్వెస్ట్ నల్లూరు రాఘవరావు గారు అడ్రస్ చేస్తుంది. కాకుండా ముందు మాట్లాడిన మిత్రులు హాస్పిటల్ నడక తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం గురించి నేను చెప్పదలుచుకున్నది అదేంటంటే మెడికల్ ప్రొఫెషన్ కూడా ఒక ఇండస్ట్రీ లాగా మారిపోతుంది అనేటువంటిది నాకు అనిపిస్తుంది. అందువల్ల మెడికల్ ప్రొఫెషన్ అనేది పూర్వం నుంచి ఏంటంటే సేవ అందించడమే ముఖ్యం అనేటువంటి దీంతో ఉంది. కానీ నెమ్మదిగా మార్పు అది ఒక వ్యాపారంగా మారిపోతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు దాదాపు అన్ని చోట్ల కనిపిస్తాయి. అయితే చెప్పేవాళ్ళు చెప్పచ్చు పెట్టుబడి అవసరం, వ్యాపార రూపంలోకి మారితే కానీ అన్ని సౌకర్యాలు మనం కనిపించలేము అనేటువంటి వాదన ఉంటుంది. కానీ నేను అనుకునేది ఏంటంటే ఒకసారి ఈ ప్రొఫెషన్ అనేది సేవ అందించాల్సినటువంటి పరిస్థితి నుంచి వ్యాపారంలోకి మారిపోయినట్టయితే దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి, రోగులకి ఇబ్బందులు వస్తాయి, ఖర్చు చాలా పెరిగిపోతుంది. చాలామంది రోగులు ఖర్చులు భరించలేనటువంటి పరిస్థితులు వస్తాయి. అది నా మిత్రులకు నేను చెప్పేటువంటి సలహా ఏంటంటే ఇది కూడా మీరు గమనంలో పెట్టుకొని మీ హాస్పిటల్స్ని నడపండి అని మాత్రం చెప్పగలను. నమస్తే, థ్యాంక్ యూ. ఛానల్ కిరణ్ మహేష్ గారు అండి. వీళ్ళు మణిబాబు గారి చేతుల మీదుగా ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ ఒకటి ఈ హాస్పిటల్ డొనేట్ చేస్తున్నారు. జస్ట్ ఐ రిక్వెస్ట్ మణిబాబు గారు
ఇది పట్టుకోలేం కాబట్టి థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడానికి చీఫ్ గెస్ట్ అలానే మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని థ్యాంక్ యూ. సార్ సో ఇవాళ చాలా ఆనందంగా ఉందండి. నెల్లూరు నర్సింగ్ హోమ్ మీకు అందరికీ తెలిసిందే. గత 44 సంవత్సరాలుగా మన జిల్లా ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తూ వస్తూ ఉంది. ఎవ్రీ 10 ఇయర్స్కి వచ్చే చేంజెస్కి కానీ అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అప్గ్రేడ్ చేసుకుంటా ఇప్పటికీ కూడా కొత్త హాస్పిటల్స్తో కంపేర్ చేసేటట్టుగానే ఉన్నట్టు 4 దశాబ్దాలు గడిచినా కానీ ఇక్కడ డాక్టర్ అరుణారావు గారు, డాక్టర్ రంగారావు గారు అందరికీ మన జిల్లా ప్రజలందరికీ బాగా సురక్షితులు. ఇప్పుడున్న కాలంలో కొత్త సూపర్ స్పెషాలిటీస్ ఇంకా బెటర్ ట్రీట్మెంట్ అందించాలనే ఉద్దేశంతో ఆస్టర్ రమేష్ హాస్పిటల్తో మనం అసోసియేట్ అవ్వడం జరుగుతుందండి. ఆస్టర్ రమేష్ తెలుసు, ఆస్టర్ ఇస్ అ వరల్డ్ గ్రూప్ అండి, వరల్డ్ వైడ్. రమేష్ గారు ఆంధ్ర వైడ్ గ్రూప్. సో బోత్ ఆఫ్ దెమ్ ఫోకస్ ఆన్ క్వాలిటీ, ఎడ్జ్ ఆఫ్ ద కటింగ్ ఎడ్జ్ ట్రీట్మెంట్ అట్లాంటి ఫోకస్ చేస్తారు. సో వాళ్ళతో అసోసియేట్ అవడం వల్ల మన ఉన్న పేషెంట్ క్లయింట్ 5 సంవత్సరాలుగా మన దగ్గర ట్రీట్మెంట్ పొంది ఉన్న వాళ్ళకి ఇంకా బెటర్ కేర్ అందించడం జరుగుతుందండి. సూపర్ స్పెషాలిటీ వైస్ కార్డియాలజీ, న్యూరాలజీ కానీ రిప్లేస్మెంట్స్ కానీ సిటీ మధ్యలో ఉండటం వల్ల ప్రజలకు కూడా రావడానికి ఇంకా అనుగుణంగా ఉంటుంది. పార్కింగ్ సౌకర్యం అన్నీ ఉన్నాయండి. సో త్వరలో ఇది స్టార్ట్ అయిన తర్వాత ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ మెయిన్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు పనిచేస్తున్న డాక్టర్ నల్లూరి అరుణారావు గారు కానీ, డాక్టర్ రంగారావు గారు కానీ, నేను కానీ, డాక్టర్ దీప్తి, డాక్టర్ శ్రీనా, మా సేవలు ఇక్కడ కంటిన్యూ అవుతాయండి. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు కాదు, ఇక్కడ సేవలు కంటిన్యూ అవుతా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా అవుతాయి. సో అందరికీ ఇదే మనం అండి, అక్టోబర్ నుంచి ఒంగోలులో మధ్యలో యూ క్యాన్ అవైల్ ద బెస్ట్ సర్వీసెస్ విత్ ఆస్టర్ రమేష్ నల్లూరి హాస్పిటల్. థ్యాంక్ యూ. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు ఆరోగ్య సేవల మీద 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, 1.4 కోట్ల మంది ప్రజలు లబ్ధిపొందారని వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర డాక్టర్ వింగ్స్ జోనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ చిడితోటి జీవన్ అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నందకిషోర్ తదితరులు బాగున్నారు. అందరికి నమస్కారం అండి. ఈరోజు పిలవగానే వచ్చినందుకు అందరూ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను పేరు పేరున. ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం హెల్త్ పరంగా మన గవర్నమెంట్ తీసుకొచ్చిన రిఫార్మ్స్ గురించి అవగాహన కావచ్చు. ఓకే, హెల్త్ పరంగా మన గవర్నమెంట్ తీసుకొచ్చిన మార్పులు కావచ్చు, హెల్త్లో మన గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, హెల్త్లో మన గవర్నమెంట్ పెట్టిన ఇది బడ్జెట్ అలొకేషన్ అయితే కావచ్చు, వీటి గురించి అవగాహన కోసం ఈ చిన్న మీట్ పెట్టడం జరుగుతుంది. దానికోసం చెప్పగానే డాక్టర్ నందకిషోర్ మన ప్రకాశం డిస్టిక్ ప్రెసిడెంట్ వచ్చున్నారు. అలాగే మీకు కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నా వచ్చినందుకు. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, మన ఆరోగ్యపరంగా మన ప్రభుత్వం 2019లో తీసుకోగానే హెల్త్ మీద చాలా ఫోకస్ పెట్టింది. ఆ ఫోకస్లో భాగంగా చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. దాంట్లో కొన్ని ప్రధానమైన ఇవి హెల్త్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఫస్ట్ వచ్చేది ఆరోగ్యశ్రీ, మనందరికీ తెలిసిందే. అలాగే ఆరోగ్య ఆసరా అన్న ఒక పథకం ఉంది. అలాగే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అనే ఒక పథకాలు ఉన్నాయి. ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
సో ఇలాగ ఒకటొకటి పేరున చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దాంట్లో నేను కొన్ని చెప్పదలుచుకున్నాను. సో 2007లో మన వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేశారు, అందరికి తెలిసింది అది. 2008లో మన ఏపీ సమైకాంధ్రాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రంగంలో వైఎస్ఆర్ గారు ఒక అడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 2019లో 10 అడుగులు కాదు 100 అడుగులు వేసినట్టు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే హెల్త్ ఫర్ ఆల్ మోటోతోనే మన గవర్నమెంట్ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అంటే మనం గమనిస్తే బడ్జెట్ ఎలొకేషన్లో కూడా మన కంట్రీలో ఉన్న బడ్జెట్ ఎలొకేషన్తో పోలిస్తే మన స్టేట్ బడ్జెట్ హెల్త్ మీద అలొకేట్ చేసిన అమౌంట్ కూడా పర్సంటేజ్ కూడా 4% ఎక్కువ. కంట్రీ బడ్జెట్తో పోలిస్తే మన గవర్నమెంట్ బడ్జెట్ 4% ఎక్కువ. అది కూడా మనం గమనించాల్సిన విషయం అది. సో ఆరోగ్యశ్రీ గురించి వచ్చేటప్పటికి లాస్ట్ 2022 మార్చ్ 2022 అక్టోబర్ దాకా కూడాను 2600 ప్రొసీజర్స్ మనకు ఆరోగ్యశ్రీలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తర్వాత 2022 అక్టోబర్ నుంచి ఆరోగ్యశ్రీ 2.0 అన్న దీంట్లో 800 ప్రొసీజర్స్ యాడ్ చేసి ఇప్పుడు 3200 చిల్లర వరకు ప్లస్ ప్రొసీజర్స్ వరకు ఆరోగ్యశ్రీలో యాడ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్లో అన్ని సెక్టర్స్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్లో మనకి ఆరోగ్యశ్రీలో వచ్చేవన్నీ కూడా కవర్ అవుతాం జరుగుతుంది. సో ఏ పేషెంట్ కూడా ఏ ప్రాబ్లంతో కూడా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దాంట్లో కూడాను ప్రతి 1000 కంటే ఎక్కువ ఖర్చు అయ్యాయి, 1000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అయ్యి అన్నిటి కూడా ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదొక అయితే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కావచ్చు, లేదంటే ఇంతకుముందు ఆరోగ్యశ్రీ కావచ్చు, అది కూడాను వైట్ కార్డ్ హోల్డర్స్ వరకే మనకి ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. బట్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 lakh ప్రాపర్టీ పర్ యానం ఉన్న వాళ్ళందరినీ కూడాను వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది. అంటే వైఎస్ఆర్ హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ వారా కూడా మీరు గమనిస్తే పేదవాళ్ళే కాకుండా బిలో పావర్టీలైనా కాకుండా మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసులను కూడా మనకి ఆరోగ్యశ్రీలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే 5 lakhs పర్ యానం అంటే ఆల్మోస్ట్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడాను ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది. సో ఇప్పటివరకు గవర్నమెంట్ మనకి ఆల్మోస్ట్ 16,000 కోట్లు హెల్త్ మీద పెట్టడం జరిగింది. ఆ వారం 1.4 crores అంటే 1.4 కోట్ల జనాభా దానికి లబ్ధిదారులు ఉన్నారు. సో ఆరోగ్యశ్రీలో ఇంకో మాట చెప్పాల్సి వస్తే నేను ఆర్థోపెడిక్ సర్జన్ని. సో ఎముకలు కీళ్ళు నరాలు దానికి సంబంధించి ఆరోగ్యశ్రీలో కూడా ట్రీట్మెంట్ ఇస్తుంటాము. ఈ ఆరోగ్యశ్రీలో వచ్చిన కొత్త రీఫార్మ్స్లో గవర్నమెంట్ తుంటి మార్పిడి ఆపరేషన్ చేర్చడం జరిగింది. తుంటి మార్పిడి ఆపరేషన్ అన్నది దాదాపు 1,20,000 నుంచి 2 లక్షల దాకా అయ్యే ఖర్చు. అట్లాంటిది ఆరోగ్యశ్రీలో ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఇప్పటికీ ఆరోగ్యశ్రీలో ఇంప్లిమెంట్ పోయిన సంవత్సరం అక్టోబర్లో చేయడం జరిగింది. అక్టోబర్ నుంచి ఇప్పటివరకు గమనిస్తే మీరు 10 నెలలు అయింది. 10 నెలల్లో దాదాపు హాస్పిటల్ వారీగా చేసిన ఆపరేషన్లు దాదాపు మీకు 1000 పైనే ఉన్నాయి. దానికి మనకి బడ్జెట్ ఇప్పటివరకు హాస్పిటల్కి ఇవ్వటం అన్నది ఆల్మోస్ట్ 30 crores వరకు కీళ్ల మార్పిడి గురించి ఇవ్వటం జరిగింది. అది ఒక అంటే చెప్పుకుంటాను చాలా పెద్ద నెంబర్ అండి. అంటే నేను ఒక డిపార్ట్మెంట్ గురించే చెప్తున్నాను. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ పోల్చుకుంటే కొత్తగా యాడ్ చేసిన ప్రొసీజర్స్ అన్ని గమనిస్తే బొట్టి కీళ్ల మార్పిడి కోసమే 30 కోట్లు ఇచ్చిందంటే మిగతా వాటిలో కూడా ఎంత ఇచ్చి ఉంటుందో గమనించండి. అలాగా ఆరోగ్యశ్రీ అన్నది ఆ 2.0 వర్షన్ అంటుంది ఇదే. ఆరోగ్యశ్రీ ఇప్పుడు మనకు వచ్చిన ఏదైతే మనం డెసిషన్ తీసుకుంటామో మన పక్కన రాష్ట్రం ఏదైతే మన నుంచి విడిపోయిన రాష్ట్రం ఉంది తెలంగాణ రాష్ట్రం, వాళ్ళు కూడా మనం ఏదైతే రీఫార్మ్స్ తీసుకొస్తున్నామో ఆ రీఫార్మ్స్ మీకు తెలంగాణలో కూడా యాడ్ అవుతున్నాయి. అదొకటి అంటే మనల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. దాంతోపాటు మన స్టేట్లోనే కాకుండా తెలంగాణలో కొన్ని హాస్పిటల్స్, అలాగే బెంగళూరు చెన్నైలో కూడా కొన్ని హాస్పిటల్స్లో కూడా ఆరోగ్యశ్రీ కార్డు మీద కొన్ని హాస్పిటల్స్ని ఎంపాలన్ చేయటం, అక్కడ కూడా కొన్ని ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఇది ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడితే. సో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ అయిపోయిన తర్వాత కొంతమందికి బెడ్ రెస్ట్ అవసరం ఉంటుంది. ఆ బెడ్ రెస్ట్లో కూడాను డైలీ ఉపాధి కోల్పోవటం వల్ల వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారని దానికి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆన్సర్ ఇచ్చారు. దాన్ని ఆరోగ్య ఆసరా అంటున్నారు, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. ఆసరాలో మెయిన్ ఏమేంటంటే రోజువారీన 225 రూపాయలు పర్ డే ఫర్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ 5,000 రూపీస్ దాకా కూడాను పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆపరేషన్ అయిన తర్వాత రెస్ట్ తీసుకుంటానికి వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ పడుతుంది. అది కూడా ఒక హిస్టారికల్ మూవ్ అండి. అక్కడ ఎక్కడ నాకు తెలిసి నోవేర్ ఇన్ ద వరల్డ్ అది ఏది గవర్నమెంట్ స్కీమ్లో అట్లాంటిది ఇంక్లూడ్ చేయటం అన్నది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ మనకి పక్కన పెడితే ఆరోగ్యశ్రీ కాకుండాను ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా, ఇక్కడనే కాదు ఏ కంట్రీలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఫ్రీగా జరుగుతుంది ట్రీట్మెంట్ అనుకుందాం. కానీ దానికి పేషెంట్ అంతలా కనెక్ట్ బట్టి ఈ ఆరోగ్య ఆసరాకి పేషెంట్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు
ఉపాధి పోవటం వల్ల వాళ్ళకి వచ్చే ఆర్థిక ఇబ్బంది కూడాను గవర్నమెంట్ పేరున దానికి సమాధానం ఇచ్చింది కాబట్టి వాళ్ళు కూడా దాని దగ్గర బాగా కనెక్ట్ అవుతున్నారు, బాగా హ్యాపీగా ఉన్నారు ఆ విషయంలో, ఆరోగ్య ఆసరా విషయంలో. అలాగే మీరు గమనిస్తే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అని ఉన్నాయి. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ మీరు గమనిస్తే ఇప్పటికీ మన స్టేట్లో ఆల్మోస్ట్ 10,000 చిల్లర వరకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికోసం కూడా ఆల్మోస్ట్ 2,000 కోట్ల వరకు ఖర్చు చేయడం జరిగింది. అలా కూడాను అంటే విలేజ్ హెల్త్ క్లినిక్స్ మీరు గమనిస్తే ప్రతి చిన్న పాపులేషన్లో ఉన్న ఏరియాకి విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని సెటప్ చేశారు. ఆ వారా కూడా హెల్త్ బర్డన్ తగ్గిస్తానికి ఒక పెద్ద పీఠం అది. దాంతోపాటు చూస్తే మెడికల్ కాలేజెస్ అది కూడా హిస్టారికల్ మూవ్. అది 17 మెడికల్ కాలేజెస్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇంప్లిమెంట్ చేయడం, అది కూడా దానికి అలొకేట్ చేసిన బడ్జెట్ ఆల్మోస్ట్ 8,000 crores దానికి అలొకేట్ చేశారు. ఆ 8,000 కోట్లతో ఈ 17 మెడికల్ కాలేజ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. దాంట్లో ఒక 5 మెడికల్ కాలేజీలు రెడీ టు స్టార్ట్ ఫస్ట్ ఇయర్ మెడిసిన్ స్టార్ట్ చేస్తానికి రెడీగా ఉన్నాయి. దాంట్లో మనకి నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం, రాజమండ్రి మెడికల్ కాలేజ్ రెడీగా ఉన్నాయి ఫస్ట్ ఇయర్కి స్టార్ట్ చేసుకునేటట్టుగా. అది కూడా ఒక హిస్టారికల్ మూవ్ అది. దాంతోపాటు మెడికల్ కాలేజ్ ఉన్న పోస్టులన్నీ కూడా నింపడం జరిగింది. వాకిన్ ఇంటర్వ్యూ లాగా అన్ని చోట్ల కూడాను ప్రతి చోట మనకి డాక్టర్స్, పారామెడికల్, మెడికల్ అన్ని స్టాఫ్స్ కూడా ఫిల్ చేయడం జరిగింది. అది కూడా ఒక హిస్టారికల్ మూవ్. ఎందుకంటే మనకి ఎప్పుడైతే మనకి స్టాఫ్ అనేది పూర్తిగా రిక్రూట్ అయ్యి ఉంటారో, ఇప్పుడు నేను మెడికల్ కాలేజ్లో చదువుతున్నా అండి, అక్కడ స్టాఫ్ పూర్తిగా లేరు అనుకోండి, పేషెంట్స్ ఉండరు. పేషెంట్స్ లేకపోతే నేనేం నేర్చుకుంటాను? సో అలాగే పేషెంట్స్ దగ్గర నుంచి నేర్చుకోవటం పక్కన పెట్టిన మెడిసిన్ అయిన తర్వాత మనకి ఒక ఫ్యాకల్టీ అంతా ఒక నామ్స్ అంతా నిండిన తర్వాత ఏమైందంటే పీజీ సీట్స్కి ఒక ఎలిజిబిలిటీ వస్తుంది. ఆ వారా మనకు గమనిస్తే ఉన్న కొన్ని మెడికల్ కాలేజ్ లాస్ట్ గవర్నమెంట్లో అన్ని అసలు ఫ్యాకల్టీ లేవటం పక్కన పెట్టండి, పీజీ సీట్స్ కూడా లేని పరిస్థితి ఉండింది గవర్నమెంట్గా. బట్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని సీట్స్ నింపటం వల్ల, సీట్స్ ఇన్ ద సెన్స్ ఈ ఫ్యాకల్టీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వీళ్ళందరూ నింపటం వల్ల ఏమైందంటే మనకి ఎలిజిబిలిటీ వచ్చింది, పీజీ ఎలిజిబిలిటీ. సో పీజీ స్టూడెంట్స్ మన ఎక్కడో వెళ్ళి వేరే రాష్ట్రానికి వెళ్ళి చదవాల్సిన పని లేదు, మన రాష్ట్రంలో చదువుతున్నాం. అది కూడా మనం గమనిస్తే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే హెల్త్ డెవలప్మెంట్ కాకుండా ఎడ్యుకేషన్లో కూడా డెవలప్మెంట్ చూస్తున్నాం. అంటే మనకు ఎక్కడ డెవలప్మెంట్ లేదు అందరూ అంటున్నారు, కానీ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ చెప్తే కానీ తెలియని డెవలప్మెంట్ అంట. ఇప్పుడు నేను పీజీగా చదవాలి అనుకుంటే ఒక మెడికల్ కాలేజ్ వెళ్ళాలంటే నాకు పేషెంట్ కావాలంటే వాడు పేషెంట్ హాస్పిటల్కి వచ్చే అవకాశం కల్పించాలి. హాస్పిటల్ వచ్చే అవకాశం కల్పించాలంటే మన గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉండాలి, గవర్నమెంట్ హాస్పిటల్ని బాగు చేయాలనే చిత్తశుద్ధి ఉండాలి. సో లాస్ట్ గవర్నమెంట్ మనం గమనిస్తే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఈ గవర్నమెంట్లో మనకి గవర్నమెంట్ కొన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చిన దాంట్లో మెడికల్ కాలేజెస్ని, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని కూడా రీఫార్మ్ చేస్తానికి ఆల్మోస్ట్ దాంట్లో కూడా నాడు నేడు ప్రోగ్రాంలో 16,000 కోట్లు దానికి కూడా కేటాయించడం జరిగింది. ఈ 16,000 కోట్ల వల్ల ఏమందంటే కొన్ని హాస్పిటల్స్ని అప్గ్రేడ్ చేయటం వల్ల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చడం వల్ల, సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ మార్చడం వల్ల పేషెంట్స్ హాస్పిటల్ రావడం జరుగుతుంది. పేషెంట్ హాస్పిటల్కి వస్తే అనుకోండి డాక్టర్ పని ఉంటుంది, మెడికల్ కాలేజ్ స్టూడెంట్ చదువుకుంటానికి వాళ్ళకి కొంచెం జ్ఞానోదయం అవుతుంది. అలాగే పీజీ సీట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఒక ఇండైరెక్ట్ వే ఆఫ్ బిల్డింగ్ సొసైటీ అండి. ఇది మనకు కనిపించలేదు, చెప్తే కానీ తెలియని పరిస్థితి. సో అలా నెక్స్ట్ ఆరోగ్యంలో కొన్ని రీఫార్మ్స్ చూడాలంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు, అదే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. అది కూడా నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇంతకుముందు నేను హాస్పిటల్లో కూర్చొని నేను ప్రాక్టీస్ చేసాను, నా దగ్గర పేషెంట్ వచ్చేవాడు, నేను పలానా రోజుకి రమ్మంటే వచ్చేవాడు. కానీ రాని పరిస్థితుల్లో కొన్నిసార్లు వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఉండటం వల్ల, రాకపోవటం వల్ల మళ్ళీ వాళ్ళకి ఆరోగ్య బర్డన్ ఉండేది. సో ఆరోగ్య బర్డన్ ఉంటుంది, ఆ గ్యాప్ ఫిల్ చేస్తానికి గవర్నమెంట్ తీసుకున్న ఒక ట్రెమెండస్ హిస్టారికల్ మూవ్ అండి ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మనము పేషెంట్ దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళే రావాల్సిన పని లేదు. కానీ మనకి ఎప్పుడైతే మన విలేజ్ సెటప్లో సమస్యలు చూస్తే మనకు కనిపించేదంతా చిన్న సమస్య, అంటే బయటకు కనిపించే సమస్య చాలా చిన్న వరల్డ్. ఇవన్నీ మనం చెప్పుకోవాల్సింది, ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి మీరు మీడియా మిత్రులందరూ కూడాను కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియకపోయి ఉండొచ్చు. అందుకే దాని గురించి మీకు అవగాహన ఇస్తానికి చిన్న ప్రెస్ మీట్ పెట్టామండి. దీంట్లో నేనేమన్నా కొన్ని నాకు తెలిసినంత వరకు చెప్పానండి. ఏమైనా మిస్ అయ్యి ఉంటే డాక్టర్ నందకిషోర్, ప్రెసిడెంట్ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఆయన 2 మాటలు మాట్లాడతారు. యాక్చువల్గా జీవన్ సార్ అన్నీ కవర్ చేశారు మన జోనల్ ఇన్ఛార్జ్ గారు. బట్ నేను చెప్పబోదు అంటే ఒకటే, యాక్చువల్గా ఏంటంటే మనకి వీఆర్ కమింగ్ ఫర్ 1 more స్కీమ్ అనమాట, జగనన్న సురక్ష అని చెప్పేసి. రేపు నెక్స్ట్ మంత్ October 1 నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే దానికి పరిధిలో ఉన్న ప్రతి కుటుంబానికి అన్నీ సర్వే చేసి ప్రతి డాక్టర్ వెళ్తారనమాట. గవర్నమెంట్ పిహెచ్సి నుంచి డాక్టర్స్,
అండ్ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఒక డాక్టరు వీళ్ళందరూ కూడా ప్రజల్ని మానిటర్ చేస్తారు. వెళ్ళి ఆరోగ్యం అంతా వాళ్ళు ఎలా ఉంది ఏంటి అనేది మానిటర్ చేసి అక్కడి నుంచి కూడా వాళ్ళకి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమైనా కావాల్సి వస్తుందా అని చెప్పేసి అక్కడి నుంచి ఆరోగ్యశ్రీ ఎంపైనల్ ఉన్న హాస్పిటల్స్కి అక్కడి నుంచి తరలించడం జరుగుతుంది. ఇది కూడా వండర్ఫుల్ స్కీమ్. దాని గురించి ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీల్ కమ్ విత్ అనదర్ ప్రెస్ మీట్ రిగార్డింగ్ దిస్. అండ్ ఇక్కడికి వచ్చి ఇంత ఓపికగా ఉన్నందుకు అన్నీ విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండియాను భారత్ అని పిలిస్తే తప్పేంటని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ వి నారాయణ రెడ్డి అన్నారు. స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి, మాజీ అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి, శివాజీ యాదవ్, సెగ్గం శ్రీనివాస్, బొద్దులూరి ఆంజనేయ తదితరులు బాగున్నారు. ఓటర్ ఐడి దాంట్లో ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే మన ఇటీవల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారి ఆదేశానుసారం ఇటీవల ఒక 3 రోజుల పాటు రాష్ట్రం నలుమూలల అలాగే ప్రకాశం జిల్లా కూడా టీటీడీ దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినటువంటి అతను హిందూ మతం కాదు, అన్ని మతస్థుడు, అతనికి ఇవ్వటం మంచిది ఇది కాదు, హిందూ మతం క్షమించదు అనే ఆలోచన మీద, అలాగే ఒక మందులో లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని శిక్ష అనుభవించినటువంటి శరత్ చంద్రారెడ్డి గారికి ఒక సభ్యునిగా ఇవ్వటం, అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సస్పెండ్ అయిన కేతన్ దేశాయ్ అనే అతనికి ఇవ్వటం, వీటన్నిటి మీద రాష్ట్ర స్థాయిలో మేము అందరివి కూడా ప్రతి దేవాలయం దగ్గరుండి ఆ దేవాలయం దగ్గరికి వచ్చేటటువంటి భక్తుల దగ్గర నుంచి సంతకాల సేకరణ చేయించడం జరిగింది. హిందూ బంధువులందరూ కూడా మేము చెప్పినటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఇది గ్రహించి చాలా సంతోషంగా కూడా చాలా మంచి పని అనే ఉద్దేశం మీద సంతోషంగా సంతకాలు సేకరణ చేయటం జరిగింది. ఆ సంతకాల సేకరణని మొత్తం మేము రాష్ట్ర ఆఫీస్కి పంపించడం, రాష్ట్ర ఆఫీస్ నుంచి రేపు వితిన్ 2-3 రోజుల్లో గవర్నర్ గారికి సమర్పించడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఇటీవల దేశం మొత్తం మీద భారతదేశం నలుమూలల ప్రధానమంత్రి గారి సారథ్యంలో నా భూమి నా దేశం అనే కాన్సెప్ట్ మీద భారతదేశం అంతటా అలాగే రాష్ట్రంలో అలాగే మా ప్రకాశం జిల్లాలో కూడా నా భూమి నా దేశం కార్యక్రమాన్ని, అంటే నా భూమి నా దేశం అంటే ఏమిటి, అది ఆజాదీకా అమృత మహోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక చిన్న స్పూన్ మట్టిని సేకరించడం, ఆ మట్టిని సేకరించి ఆ మట్టిని జిల్లా నుంచి రాష్ట్ర గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది. అంటే ఆలోచన ఏంటంటే భారతీయులందరూ సమానము, భారతీయులందరి కుటుంబం నుంచి మట్టి సేకరణ చేయటం జరిగింది. ఆ మట్టిని రాష్ట్ర ఆఫీసు నుంచి ఢిల్లీ ఆఫీసుకు పంపించడం జరుగుతుంది. అక్కడ స్మృతి వనం అంటే ఒక ఉద్యానవనం తయారు చేయించడం, దేశంలోని అతిపెద్ద ఉద్యానవనం లాంటిది తయారు చేయడం జరుగుతుంది. అంటే కాన్సెప్ట్ ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సామాన్యుడి తలుపు తట్టి ఆ యొక్క భారతీయ జనతా పార్టీ ఆ తలుపు తట్టి ఆ యొక్క ఇంటికి వెళ్ళి మేము భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చాము, ఈ యొక్క మట్టి సేకరణకు వచ్చాము, ఈ మట్టి ఢిల్లీ సరిహద్దులకు వెళ్తుంది, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వనం తయారీకి మీ యొక్క ఇంటి మట్టి వెళ్తుంది అనే కాన్సెప్ట్ మీద మేమందరం చెప్పడం జరిగింది. శ్రీమతి పురంధేశ్వరి గారి ఆదేశం మేరకు రాష్ట్రం అంతటా ఈ విధంగా చేయడం జరిగింది.
దాదాపుగా రేపు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం అమల్లో ఉంటుంది. అలాగే రాష్ట్రంలో కానీ ఇక్కడ జిల్లాలో కానీ రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ మీద ఆకర్షితులయ్యి చాలామంది కొత్త వ్యక్తులు మేము చేరతామని చాలామంది మా దృష్టికి వచ్చింది. అది మేము త్వరలోనే ప్రకటిస్తాం. ఇంకా ఒక మీడియా సమావేశం ద్వారానే త్వరలోనే మేము ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ 2024లో అఖండమైన మెజార్టీతో సాధిస్తుందని, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పరిపాలన చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం. ఈ రోజున ఒంగోలులో ఈ యొక్క పత్రిక ముఖాన అన్ని విషయాలు తెలియచేయాలనేటువంటి ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల వారు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, ఈ సమావేశాన్ని. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఏదైతే అధ్యక్షుల వారు చెప్పారో, జిల్లా అధ్యక్షుల వారు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయం నా మట్టి నా దేశం అనేటువంటి నినాదాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయాలనేటువంటిది ఆయన యొక్క ఆలోచన. దాంట్లో భాగంగానే శ్రీమతి పురంధరేశ్వరి గారు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అంటే ప్రతి గ్రామం నుంచి, ప్రతి పంచాయతీలో కూడా, ప్రతి ఇంటి దగ్గర కూడాను మట్టిని సేకరించడం, అట్లాగే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఆ ఇండ్లలో కూడాను మట్టిని సేకరించడం, అట్లాగే ఒంగోలులో ఉండేటువంటి టౌన్లో కూడాను మట్టిని సేకరించడం, ఒకవేళ ఆ ఇంట్లో మట్టి దొరకకపోయినా 4 బియ్యపు గింజలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వీటన్నిటిని కూడా కలిపి ఏవైతే జిల్లా నుంచి మళ్ళా మన క్యాపిటల్ అయినటువంటి ప్రస్తుతానికి అమరావతి కావచ్చు, జిల్లా ఆఫీస్కి తీసుకువెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళా రాష్ట్రంలో ఉండేటువంటి దగ్గరకు తీసుకువెళ్ళడం, తద్వారా ఢిల్లీకి కూడా పంపించి ఈ మట్టినంతా కూడా కలిపి ఒక స్మృతివనాన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచన. అంటే ఢిల్లీలో స్మృతివనంతో మనకేం సంబంధం అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా అనుకోవచ్చు. కానీ ప్రతి ప్రాంతంలో ఉండేటువంటి, ప్రతి గ్రామంలో ఉండేటువంటి ప్రతి మనిషి కూడా మా ఇంటిలో మట్టి ఢిల్లీలో ఈ వనంలో ఉంది అని చెప్పని. ప్రకాశం జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లు ఆనంద మినీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రకాష్ చావ్లా, డాక్టర్ చిట్టోడి జీవన్, 2 సిఐ జగదీష్, స్టెప్ సిఇఓ లోకనాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ చైర్మన్ సాతులూరు కిషోర్ కుమార్, అధ్యక్షులు ప్రియా, హజరా బేగం, రవి తదితరులు పాల్గొన్నారు.
సిఓ గారు సార్ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మార్నింగ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఇక్కడ ప్రకాశం మన ఒంగోలులో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అసలు ఈ టేబుల్ టెన్నిసే అరుదుగా చూస్తుంటాము, టీవీలో పరిమితమైన స్పోర్ట్ లాగా భావిస్తుంటాము. అట్లాంటిది ఒంగోలు తీసుకురావడం అనేది చాలా కమెండబుల్ ఇదండి. మన అసోసియేషన్కి థ్యాంక్స్ చెప్తున్నాను దానికోసం. ఇక్కడ ఒంగోలు మనకి ఒంగోలు తీసుకురావటం, ఇక్కడ టోర్నమెంట్ కండక్ట్ చేయడమే కాకుండాను దీన్ని అసలు మనకు చూసే అదృష్టం కల్పించిన దానికి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే టేబుల్ టెన్నిస్ అన్నది మనకి ఎక్కడ చూడటానికి కూడా మనకు అవకాశం ఉండదు. సో నేను అందరూ ప్రేక్షకులందరికీ అదే కోరుకుంటాను, వచ్చి ఈ గేమ్ని చూడండి, తిలకించండి. ఏదన్నా మనకి సక్సెస్ అవ్వాలి అంటే ఆడియన్స్ లేకపోతే ఏ టోర్నమెంట్ కానీ ఏ ప్రోగ్రామ్ కానీ సక్సెస్ అవ్వదు. సో అందరూ వచ్చి దీన్ని తిలకించాలని కోరుకుంటున్నాను. అలాగే దీంట్లో ర్యాంకింగ్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ రేపు మన ఏపీ స్టేట్ని రిప్రజెంట్ చేస్తారు ఇండియాలో. సో ఆఫ్టర్ దాట్ ఇండియా కూడాను ఇట్ విల్ రిప్రజెంట్ ఇంకా వరల్డ్ టోర్నమెంట్స్ కాబట్టి ఇక్కడ నుంచి మన ఒంగోలు నుంచి ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసే స్టేజ్కి మనం ఈరోజు ఎవరినన్ను చూస్తే చాలా అంటే ఆ స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాము. అలాగే దీనికి అందరికీ సహకరించిన మన సిఇఓ గారికి, స్టేట్ అసోసియేషన్ వాళ్ళకి, ప్రకాశం అసోసియేషన్కి, మన డాక్టర్ ప్రకాష్, మన టూ టౌన్ సిఏ గారికి, అలాగే మన మీడియా మిత్రులందరికీ కూడాను దీన్ని సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. ఈరోజు మన ఒంగోలులో ఏపీ స్టేట్ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్ జరగడం చాలా గొప్ప విషయం అండి. స్పోర్ట్స్ ఇంపార్టెన్స్ ఈరోజు స్కూల్ లెవెల్లో కూడా తీసుకెళ్ళి దాని స్టూడెంట్స్ అందరూ స్పోర్ట్స్కు ఒక కరిక్యులంలో భాగంగా, అలాగే ఒక మెయిన్ ప్రొఫెషన్గా ఎంచుకునే విధంగా ఈరోజు మన గవర్నమెంట్ కానీ మిగతా ఎన్జిఓస్ కానీ ప్రమోట్ చేయడం, వీళ్ళ వంతు సహకారంగా ఏపీ స్టేట్ టోర్నమెంట్ మన ఒంగోలు నిర్వహించడం మన ప్రకాశం డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ చాలా అభినందనీయం. ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్గా మన లోకేశ్వరరావు గారు, అలాగే టూ టౌన్ సిఐ గారు, జగదీష్ గారు, అట్లాగే నా ఫ్రెండ్ డాక్టర్ జీవన్ గారు, ఇంకా మిగతా గౌరవనీయులు అందరూ రావడం, దీన్ని ఆనర్ చేయడం చాలా సంతోషం. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని, ఇంకా మన కలెక్టర్ గారు మిగతా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్స్ కానీ దీన్ని ఎంకరేజ్ చేసి ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ లాగా దీన్ని తీసుకొని మన ప్రకాశం డిస్ట్రిక్ట్ని కూడా మిగతా డిస్ట్రిక్ట్స్ లెవెల్కి తీసుకెళ్లాలని స్పోర్ట్స్ విషయంలో నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కార్యక్రమం ఏపీ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఏపీ స్టేట్ ర్యాంకింగ్ గ్రాండ్గా ఓపెన్ అయినందుకు ఎంతో గర్వకారణంగా ఉంది. మేము ఈ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ స్టార్ట్ చేసి 1 మంత్ అయింది. అంటే కొత్తగా మన జిల్లాలో ఇదే ప్రప్రథమంగా స్టార్ట్ చేశాం. సో స్టార్ట్ చేసిన వెంబటే మాకు ఏపీ స్టేట్ అసోసియేషన్ నుంచి ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. మొత్తం ఆంధ్ర స్టేట్ ర్యాంకింగ్ ప్రప్రథమంగా స్టార్ట్ చేశారు కాబట్టి ఈ సంవత్సరం 2023
మన ప్రకాశం డిస్టిక్లో పెడితే బాగుంటుందని మాకు ఆ ఆపర్చునిటీ ఇవ్వటము, మేము దాన్ని సద్వినియోగించుకొని గ్రాండ్ ఓపెనింగ్ ఈరోజు అనుకున్న స్థాయి కంటే మన డిప్యూటీ కలెక్టర్ గారు రావటం, జీవన్ సార్ రావటము, తర్వాత ఉపాస హాస్పిటల్ ఎండి సార్ చావల్ సార్ కానీ, తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్, వీళ్ళందరూ వచ్చి బాగా సక్సెస్ చేసినందుకు మేము అందరికీ ప్లస్ నలుమూలల నుంచి మన ఆంధ్ర మొత్తం నుంచి ఫస్ట్ టైమే 500 మంది ఎంట్రీస్ వచ్చి పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారంటే మాకు కూడా అది ఎంతో గర్వకారణంగా ఉంది. ఇంకా ఇంకా ముందు ఇంకా మంచి టోర్నమెంట్స్ కండక్ట్ చేసి ఇంకా బెస్ట్ ఆఫ్ ద బెస్టే చేస్తామని ఆశిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు. మనకి ఏపీ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్ అనేది ప్రకాశం జిల్లా ఈ ఒంగోలులో ప్రారంభించడం అనేది చాలా శుభాభిదినం. అంటే అందరికీ కూడా ఇటువంటి అవకాశం రాదు. మనకి ఏపీ మొత్తం మీద టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్లో మనకి టోర్నమెంట్ నిర్వహించడం అనేది చాలా గర్వించదగ్గ విషయము. ఇటువంటి టోర్నమెంట్లో మనకి ప్రపంచ స్థాయి కీర్తి గడించిన చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఇండియా నుంచి మన భారత్ నుంచి రిప్రజెంటేషన్ అనేది సరిగా ఉండట్లేదు. సో ఇక్కడ కోచింగ్ లాంటి ఫెసిలిటీస్ కూడా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ నుంచి కూడా మేము ఎష్యూర్ చేస్తున్నాము. జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఇటువంటి స్పోర్ట్స్ అనేది బాగా ఎంకరేజ్ చేసి అందరు స్టూడెంట్స్ కూడా ఇక్కడ మంచి కోచింగ్ ఇచ్చేటట్టు ప్రయత్నాలు చేస్తాము. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టోర్నమెంట్ అనేది నిర్వహించడానికి ఒంగోలులో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ టోర్నమెంట్లో ఉండే ప్లేయర్స్లో మంచి ర్యాంకింగ్ సాధించి మన నేషనల్ లెవెల్లో అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి స్థాయికి ఎదగాలని మొత్తం క్రీడాకారులందరికీ కూడా అభివందనాలు తెలియజేస్తూ వార్తలకు నమస్కారం.